హలో 10th క్లాస్ వారియర్స్. ఈ 55 డేస్లో మీ యొక్క 10th క్లాస్లో హైయెస్ట్ స్కోర్ ఎలా తీసుకురావాలో నేను ఈరోజు మీకు వివరిస్తున్నాను. నేను చెప్పినట్టుగా ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే మీరు మీ 10th క్లాస్లో ఎక్కువ మార్కులతోటి పాస్ కావచ్చు. ముందుగా మీరు చదువుకోవాల్సినటువంటి స్టడీ రూమ్ ఎలా ఉండాలి. మీ స్టడీ రూమ్లో వచ్చేసి మీకు ఒక ప్రత్యేకించి గది ఉంటే గది, లేదంటే మీ ఇంట్లోనే ఏదైనా ఒక మూలకి మీ యొక్క స్టడీ టేబుల్ అనేటువంటిది వేసుకొని ఆ స్టడీ రూమ్ లోపల మంచి లైక్ మనీ ప్లాంట్ కానీ ఇంకేదైనా గ్రీన్గా ఉండేటువంటి చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకోండి. ఆ స్టడీ రూమ్లో వాటర్ బాటిల్ పెట్టుకోండి. లైటింగ్ ఎక్కువ వచ్చే విధంగా చూసుకోండి. మంచి చైర్ ఉండే విధంగా చూసుకోండి. ఆ స్టడీ రూమ్లో ఫోను, టీవీ, మ్యూజిక్ ఎలాంటివి కూడా ఉండకుండా చూసుకోండి. ఫస్ట్ స్టడీ రూమ్ ఆ విధంగా ఉండాలి. ఇక స్టడీ టేబుల్ మీద మీరు ఏ రోజు ఏ బుక్ చదవాలనుకుంటున్నారో ఆ బుక్ మాత్రమే ఈ టేబుల్ మీద ఉండాలి. మిగతా బుక్స్ అన్ని కూడా మీరు ర్యాక్లో సైడ్కి పెట్టేసుకోండి. తర్వాత టైం టేబుల్, మీ యొక్క స్టడీ రూమ్ లోపల మీరు ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలి అనేటువంటిది మీ ఎగ్జామ్ షెడ్యూల్ ఆల్రెడీ వచ్చేసింది. కాబట్టి ఆ ఎగ్జామ్ షెడ్యూల్కి తగ్గట్టుగా మీకు ఎగ్జామ్లో ఫస్ట్ ఏ ఎగ్జామ్ ఉంది, ఆ ఫస్ట్ ఉన్న ఎగ్జామ్ని మీరు ఈ 55-60 డేస్లో లాస్ట్ డే వచ్చే విధంగా మీ యొక్క టైం టేబుల్ అనేటువంటిది సెట్ చేసుకోవాలి. ఆ విధంగా ఒక టైం టేబుల్ చార్ట్ వేసుకోండి. దాని ప్రకారంగా మీరు చదవండి. తర్వాత మీ యొక్క స్టడీ టైమింగ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా బాడీ సహకరిస్తుంది. కాబట్టి కొంతమంది 3 గంటలకు లేచి 6 గంటల వరకు చదవచ్చు. లేదంటే నైట్ అవుట్ చేసే వాళ్ళు రాత్రి 9-10 గంటల నుంచి 12 గంటల వరకు మీరు చదవచ్చు. అయితే చదివేటప్పుడు ఎలా చదవాలి? మీరు ఈరోజు ఒక లెసన్ చదివారు. చదివిన తర్వాత దాన్ని నెక్స్ట్ డే ఇంకొక లెసన్ చదవాలనుకుంటున్నాం. ఓకే, చదవాలనుకున్నప్పుడు ఫస్ట్ రోజు చదివినటువంటి లెసన్ని షార్ట్ అండ్ స్వీట్లో ఒక 5-10 మినిట్స్ రివిజన్ చేయి. రివిజన్ చేసిన తర్వాత నెక్స్ట్ లెసన్ స్టార్ట్ చేయి. చదివేటప్పుడు కూడా 45 మినిట్స్ లేదంటే 1 అవర్కి ఒకసారి బ్రేక్ తీసుకో. కాఫీ, టీ తాగు, నీళ్ళు తాగు, బయటికి వెళ్ళు, అలా కాలక్షేపం చేయి 5-10 మినిట్స్. ఆ విధంగా మీ యొక్క స్టడీ రివిజన్ అనేటువంటిది ఉండాలి. దీంతో పాటు మీరు హెల్త్ టిప్స్ కూడా ఫాలో కావాలి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ వాటర్ బాగా తీసుకోవాలి. తర్వాత సరైన నిద్ర ఉండాలి. మినిమం 6 అవర్స్ మీరు పడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 2-3 మంత్స్ 6 అవర్స్ సరిపోతుంది. ఓకే, దెన్ ఆఫ్టర్ మీరు హెల్తీగా ఉండడం కోసం డైలీ ఒక 30 మినిట్స్ వాకింగ్ చేయండి. తర్వాత మీకు నచ్చిన మ్యూజిక్ వినండి. ఒక 30 మినిట్స్ మీకు నచ్చిన షో చూసి మీరు రిలాక్స్ కావాలి. ఈ విధంగా మీ యొక్క స్టడీ ప్లాన్ చేసుకొని మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ సిద్ధు.